హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయేటువంటి వెజ్ నూడిల్స్ రెసిపీని అయితే పరిచయం చేయించబోతున్నానండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం రండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని 1 లీటర్ దాకా నీళ్ళు వేసుకొని బాగా ఇలా కాయించుకోండి. నేనైతే ఇక్కడ ఒక బకెట్ ఫుల్ నూడిల్స్ అయితే వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను కనుక చూడండి, ఈ విధంగా మనం నూడిల్స్ని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని నూడిల్స్ని మనము 6 to 7 మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలండి. లేకపోతే ఎక్కువ టైం ఉడికించుకున్నామంటే ముద్దయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా 6 to 7 మినిట్స్ ఉడికి మనకు ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం నూడిల్స్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా మనకు రెసిపీకి యూస్ అయ్యేలాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ని నూడిల్స్ని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసుకున్న నూడిల్స్లోకి మనం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకుంటే చూడండి మనకు ఇలా నాన్ స్టిక్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చీలు, ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నూడిల్స్ ఏదైతే కుక్ చేసుకున్నామో నూడిల్స్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. నూడిల్స్ని మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి వెజిటేబుల్స్లోకి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ అలాగే నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. రసం బదులు వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవచ్చండి. నేను ఎక్కువ స్పైసీనెస్ తినరు కాబట్టి టొమాటో సాస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో సాస్ అలాగే చిల్లీ సాస్ 2 కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, స్పైసీగా తినేవాళ్ళు ఉంటే. చూడండి, ఇక్కడ మనకు టేస్టీ అయిన వేడి వేడి నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ డ్రాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ అయిన రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. ఛానల్ని ఒకసారి వ్యూ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, వీలైతే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.